అందరికీ నమస్కారం. గత శుక్రవారం జరిగిన పలాసలో జరిగిన ఒక యాక్సిడెంట్ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ప్రతిదీ సోషల్ మీడియా ద్వారా అలాగే దినపత్రికల ద్వారా మీ అందరూ చూస్తున్నారు, వింటున్నారు. గత సోమవారం మీ ముందుకొచ్చి పలాస శాసనసభ్యురాలిగా పలాసలో జరిగిన ఒక ఆ యాక్సిడెంట్ చేసిన ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు తన కొడుకు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చేసిన డ్రామాలని ఒక శాసనసభ్యురాలిగా అక్కడ అధికార పక్ష నాయకురాలిగా మీ ముందుకు తీసుకురావాల్సిన బాధ్యతగా మీ ముందుకు తీసుకొచ్చాం. ఆ తర్వాత జరుగుతున్నవన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియా ద్వారా అలాగే ప్రముఖ దినపత్రికల ద్వారా మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే చావు రాజకీయాలు, శవ రాజకీయాలు ఇంత జరిగినా కూడా సీదిరి అప్పలరాజు గారు ఏమాత్రం సిగ్గుపడకుండా ఈ విషయాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడాన్ని మీ అందరి దృష్టిలో పెట్టాలని, మరీ ముఖ్యంగా మా పలాసలో గత 2 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉంటున్న పలాస ప్రజలకి ఎవరికైనా ఈ విషయాల్లో నిజాలు తెలియకపోతే తెలియజేయాలని మీ ముందుకొచ్చారు. సీదిరి అప్పలరాజు గారి కొడుకు యాక్సిడెంట్ చేసినంత విషయం వాస్తవమే, మీ అందరికీ తెలుసు. యాక్సిడెంట్ జరిగాక తప్పుని కప్పిపుచ్చుకోకుండా ఆ అబ్బాయిని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పి తన నిజాయితీని నిరూపించుకోవడం మానేసి తను చేసిన వేషాలు కూడా మీకు తెలుసు. ఈరోజు తన అనుకూల వాట్సాప్ పత్రికలతో పలాసలోని అలాగే తన అనుకూల ఛానల్స్, పలాసలో అప్పలరాజు గారికి అనుకూల ఛానల్స్ ఏవో మా పలాసలో ప్రజలందరికీ తెలుసు, నేను వాటి పేరుని మీకు చెప్పగల. గౌతు శిరీష కుటుంబంలోని పిల్లల మీద కక్ష సాధిస్తుందని దీన్ని కూడా నీచ రాజకీయాలు చేస్తున్నారు పలాసలో వైసీపీ సోషల్ మీడియా మరియు వైసీపీకి అనుకూలంగా ఉండే పత్రికలు మరియు న్యూస్ ఛానల్స్. సిగ్గుపడాలండి. ఎవరండి కుటుంబ సభ్యుల జోలికి వచ్చింది? నీ కొడుకు యాక్సిడెంట్ చేసింది వాస్తవం కాదా? యాక్సిడెంట్ చేశాక ఒక మంత్రిగా అధికారం వెలగపెట్టావు కదా, నిజాయితీగా పోలీసులకు నిజాలు చెప్పి అలాగే ఆ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఇక్కడ దాకా వచ్చేదా? ఎక్కడ నీ కొడుక్కి మచ్చ అంటుకుంటుందోనని ఎవరో అమాయకులను తెచ్చి తిమ్మిని బమ్మిని చెయ్యాలనుకునేది నువ్వు కాదా అప్పలరాజు? ఈరోజు ఇంత జరిగాక కూడా నీ అనుకూల సోషల్ మీడియా ద్వారా గత 5 సంవత్సరాలు ఏదైతే ఒక అబద్ధాలని ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రజలు అవన్నీ అబద్ధాలని నిన్ను చీకొట్టినా కూడా ఈరోజు మళ్ళీ శవాల మీద